అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మున్సిపల్ ఇంజనీరింగ్ అవుట్సోర్సింగ్ కార్మికులు ర్యాలీ చేపట్టారు. మున్సిపాలిటీ కార్యాలయంలో గత 30 ఏళ్లుగా ఇంజనీరింగ్ విభాగంలో అవుట్సోర్సింగ్ కార్మికులుగా అనేక విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నామన్నారు. అరాకొరా జీతాలతో తమ కుటుంబాలు జీవనం గడపడం చాలా కష్టంగా ఉందన్నారు. తమకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందకపోవడం వలన తమ జీవితం దారుణంగా మారిందన్నారు. గత కొన్నేళ్లుగా ఎంత కష్టం వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా పనులు ఆపడం కానీ సమ్మెపాట పట్టడం కానీ జరగలేదన్నారు. తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. పదవీ విరమణ వయసు 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచాలన్నారు. ఇతర ఉద్యోగుల మాదిరిగా గ్రాడ్యుటీతో పాటు కనీస పెన్షన్ 10,000 ఇవ్వాలని కార్మికులు కోరారు. ఇంజనీరింగ్ కార్యాలయంలోని గత 30 సంవత్సరాలుగా అది వర్క్ ఇన్స్పెక్టర్లు గాను, వాటర్ సప్లై గాను, లైటింగ్ గాను పలు కార్యక్రమాల్లో మేము 30 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాం. కానీ ఏ రోజు ఎప్పుడు కూడా మేము ఇలాంటి స్ట్రైక్లకు కానీ బంధువులకు కానీ దిగే రోజు లేదు. ఎందుకంటే మాకు చాలా జీతాలు ఉన్నా సరే సరిపెట్టుకుంటూ వెళ్ళాం, కానీ ఏ రోజు మేము స్ట్రైక్లో దిగే రోజు లేదు. కానీ అయినప్పటికీ మేము ఎంత కష్టపడినా చేసుకుంటూ వెళ్తున్నామే తప్ప మా యొక్క బాధలు ఎవరికి చెప్పలేదు. కానీ మాకు జేఏసీ తరపు నుంచి మాకు పిలుపునిచ్చిన దాని మీద మేము మద్దతు ఇస్తూ మా యొక్క పోషణ విధానం కూడా చాలా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కింగ్ జేఏసీ పిలుపు మేరకు మేము గత 8 రోజులుగా మేము నర్సీపట్నంలో ఉన్న మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్లు అంతా సమ్మె చేస్తున్నామండి. సమ్మెబాటుకు పెట్టాం. ఈ రోజు మా సమ్మెకి సంబంధించిన ఒక పబ్లిక్ అందరికీ మా తాలూకు బాధలు డిమాండ్లు తెలియాలని ఒక కరపత్రం విడుదల చేసాం. అది మన డాక్టర్ అంబేద్కర్ చేతుల మీదుగా విడుదల చేయాలని ఈ రోజు ఆయన దగ్గరే మేము ఇచ్చేసాం. ఆయన ఎంతో మందికి శ్రామికులకు ఆయన వెన్నుముక పట్టిన వారు, అందువల్ల ఆయన దగ్గరే మేము విడుదల చేయాలని